సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతి దూరం పెట్టిందని ప్రేమికుడు ఆ యువతిపై ఇటు కొట్టి హత్య చేసేశాడు. ఈ దారుణమైన ఘటన సూర్యాపేటలో చోటు చేసుకుంది. అయితే యువతిపై దాడి చేశాడు ఆ యువకుడు. కేవలం యువతి దూరం పెట్టిందన్న ఒక్క కారణంతో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న యువకుడు ఆ యువతిని దారుణంగా హత్య చేశాడు. తలపై కొట్టడంతో తీవ్ర గాయాలతో కింద పడిపోయింది ఆ యువతి. నిందితుడిని పట్టుకొని ఇటు కోటింగ్ ఇచ్చారు స్థానికులు. సూర్యాపేట స్నేహనగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి దూరం పెట్టిందనే ఒకే ఒక రీజన్తో యువతి ఇంట్లోకి దూరి సుత్తితో దాడి చేశాడు ఆ యువకుడు. సుత్తితో డైరెక్ట్ గా తల మీద కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆ యువతి కింద పడిపోయింది. అయితే స్థానికులంతా కూడా దేహ శుద్ధి చేశారు ఆ యువకుడికి. అయితే యువతి ఎందుకు దూరం పెట్టింది, అసలు కారణాలు ఏంటి అనే రీజన్స్ ఇంకా తెలియకపోయినా యువకుడు ఇంటికి సుత్తి తీసుకొని కావాలని ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఇతనిపై అటెంప్ట్ టు మర్డర్ కేసు సైతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా ప్లాన్డ్ గా ఇంటి లోపలికి ఒక సుత్తిని తీసుకొని వెళ్ళాడు యువకుడు. సుత్తి తీసుకొని వెళ్ళిన తర్వాత యువతిని బయటకి పిలిచి యువతి తల మీద బలంగా బాదినట్టుగా తెలుస్తోంది. దీని కారణంగా యువతి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే పడిపోయింది. అయితే యువకుడికి దేహశుద్ధి చేశారు స్థానికులంతా కూడా కలిసి. ఒక పోల్ కి కట్టేసి దేహశుద్ధి చేస్తున్న విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. సూర్యాపేట స్నేహనగర్ లో జరిగింది ఈ దారుణమైన ఘటన. ప్రేమించిన యువతి దూరం పెట్టిందనే ఒకే ఒక కారణంతో సుత్తి తీసుకొని ప్రేమించిన యువతి ఇంటికి వెళ్ళాడు. యువతిని పిలిచిన తర్వాత యువతి తలపై గట్టిగా సుత్తితో దాడి చేశాడు. ఈ దాడి కారణంగా యువతి అక్కడికక్కడే తల మీద తీవ్ర గాయం కావడంతో కింద పడిపోయింది. స్థానికులు యువతిని హాస్పిటల్ కి తరలించారు. అలానే యువకుడికి రోడ్డు మీద పోల్ కి కట్టేసి దేహ శుద్ధి చేశారు. ఆ విజువల్స్ ని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. చెప్పరా తెచ్చినవరా మధ్యలో ఉంది. సుత్తి కొట్టిండు. ఏది పోలీసు అని ఇస్తాడు మంచి ఆడేసినవరా ఏడ తెచ్చినవరా చెప్పరా సుత్తి ఆడ తెచ్చినవరా మధ్యలో ఉంది. సుత్తి కొట్టిండు. ఏది పోలీసు అని ఇస్తాడు మంచి ఆడేసినవరా ఏడ తెచ్చినవరా చెప్పరా సుత్తి ఆడ తెచ్చినవరా మధ్యలో ఉంది. సుత్తి సూర్యాపేట స్నేహనగర్ లో జరిగింది దారుణమైన ఘటన. ప్రేమించిన యువతి దూరం పెట్టిందనే ఒకే ఒక కారణంతో ఇంటి లోపలికి వెళ్లి సుత్తితో ఆ యువతిని గాయపరిచాడు యువకుడు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, యువకుడు ఇంటికి వెళ్లి సుత్తితో దాడి చేసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారా? ఏమేం చార్జెస్ పై ఇటు కేసు నమోదు చేశారు? అట్ ద సేమ్ టైమ్ వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు జరుగుతున్నాయి? కొట్టడానికి గల కారణాలు ఏంటి రమేష్? సూర్యాపేట స్నేహనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయంలో మహేష్ ఇంట్లో దూరి కూడా అమ్మాయిపై దాడి చేసి సుత్తతో తలపై బాదినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే గత కొంతకాలంగా మహేష్ స్పందన ప్రేమించుకుంటున్నారని తెలిసింది. అయితే అమ్మాయి అతన్ని దూరం పెట్టడం, ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో అతను ఒక సైకోగా మారి ఇంట్లో ఇవాళ ఎవరూ లేనటువంటి సమయంలో ఉదయాన్నే ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చి కూడా అమ్మాయితో గొడవ పడి సుత్తతో కూడా దాడి చేయడం జరిగింది. ఒక్కసారిగా అమ్మాయి గట్టిగా కేకలు వేయడంతో కూడా అరుపులు విని ఆ చుట్టుపక్కల వారంతా కూడా ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చి కూడా అతన్ని మహేష్ ని పట్టుకొని కూడా అక్కడే ఉన్నటువంటి స్తంభానికి కట్టివేయడం జరిగింది. స్థానికులంతా కూడా దేశశుద్ధి చేసి ఆ పోలీసులకు అప్పగించడం జరిగింది. ప్రస్తుతం అతను పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. కేసు కూడా నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మనం ఉదయాన్నే చూడవచ్చు. మొత్తం ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి విజువల్స్, అతని స్తంభానికి కట్టేసినటువంటి విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అతని మానసిక స్థితి కూడా సరిగా లేనటువంటి పరిస్థితి కనిపించింది. స్థానికులంతా కూడా
దాన్ని కొట్టి కూడా అడుగుతున్నారు. సుత్తే ఇక్కడి నుంచి తీసుకొని వచ్చావు, అసలు ఎందుకు దాడి చేయడానికి కారణాలు ఏంటని చెప్పినా కానీ అతను ఏమి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించదని చెప్పవచ్చు. అమ్మాయి పరిస్థితి మాత్రం ప్రస్తుతం నిలకడగానే ఉంది. సూర్యాపేట ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఆ సుత్తతో దాడి చేసినటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ కేకలు అరుపులు వేయడంతో కూడా అంతా కూడా చుట్టుపక్కల వారంతా ఒక్కసారిగా వచ్చి కాపాడగలిగారు. కానీ ఏదో నిర్మానుష్య ప్రదేశం, అదేవిధంగా సాయంత్రం ఏదో రాత్రి సమయంలో అయితే అతను ఖచ్చితంగా కూడా అమ్మాయి ప్రాణాలతో బతికేది కాదు. అదృష్టవశాత్తు అమ్మాయి అయితే ప్రాణాలతో బయటపడింది. వెంటనే ఆ తల్లిదండ్రులు కూడా సమాచారం అందుకొని ప్రస్తుతం ఆసుపత్రికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక దారుణమైన విషయం. గతంలో కూడా చాలా ఘటనలు ఈ విధంగా ఉన్మాదిగా మారి కూడా అమ్మాయిలని చంపి అత్యంత కిరాతకంగా చంపి చేసినటువంటి ఘటనలు కూడా గతంలో చూడడం జరిగింది. సూర్యాపేట స్నేహానగర్ లో ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయం కలవరపరుస్తుంది. చుట్టుపక్కల ఉదయం పూటనే ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో ఒక్కసారిగా అతను ఇంట్లోకి దూరడమే కాకుండా గొడవపడి తను వెంట తెచ్చుకున్నటువంటి సుత్తితో అమ్మాయిపై దాడి చేసి కూడా మొత్తం అమ్మాయి పరిస్థితి మాత్రం ఇప్పుడు ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. గత కొంతకాలంగా మహేష్ కు స్పందనకంతా కూడా పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కానీ ఈ మధ్య కాలంలో ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, అతన్ని దూరం పెట్టనున్నటువంటి అక్కస్తో కూడా అదే ఉన్మాదిగా మారి ఈ విధంగా దాడికి పాల్పడినట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. ఎస్, థ్యాంక్ యూ రమేష్. యువతిపై దాడి చేశాడు ప్రేమికుడు. అయితే ఆ అబ్బాయి మానసిక పరిస్థితి సైతం సరిగ్గా లేదన్నట్టుగా తెలుస్తోంది. మరి యువతి అందుమూలంగానే ఆ అబ్బాయిని దూరం పెట్టిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది యువతి మాట్లాడుతూ చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తోంది. అయితే యువతి హెల్త్ ప్రెసెంట్ నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. యువతి దూరం పెట్టింది అనే ఒకే ఒక కారణంతో ఒక్కసారిగా యువతి ఇంటి లోపలికి ఒక సుత్తితో దాడి చేయడానికి వెళ్ళాడు. ప్రీ ప్లాన్డ్ తలపై దాడి చేయడానికి సుత్తిని క్యారీ చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి దూరి ఆ అమ్మాయిని మాట్లాడాలి అంటూ కూడా పిలిచి అమ్మాయి తలపై సుత్తితో బలంగా బాదినట్టు తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి పెట్టిన కేకల వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా స్థానికులు బయటకు వచ్చి ఆ అబ్బాయిని బయటకు లాక్కొచ్చి పోల్కి కట్టేసి దేహశుద్ధి చేస్తున్న విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు కేసును సైతం నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. తలపై తీవ్ర గాయాలు కావడంతో యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అయితే యువతిని ఇమీడియట్ గా కూడా హాస్పిటల్కి తరలించారు. ప్రెసెంట్ యువతి పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. నిందితుడిని పట్టుకొని కోటింగ్ ఇచ్చారు స్థానికులు. సూర్యాపేట స్నేహానగర్ లో జరిగింది ఈ దారుణమైన ఘటన. అయితే దీనికి కారణం యువతి ప్రేమించిన ఆ యువకుడిని దూరం పెట్టడం కారణంగానే యువకుడు ఎవరైతే ఉన్నాడో సుత్తి తీసుకొని యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రీ ప్లాన్డ్ గా యువతిని కొట్టడానికి వెళ్ళాడు. తల మీద గట్టిగా కొట్టడంతో ఒక్కసారిగా యువతి కేకలు వేయడంతో స్థానికులంతా కూడా అక్కడికి వచ్చి ఆ అబ్బాయికి దేహశుద్ధి చేశారు. ఇక ఇప్పటికే కేసు సైతం నమోదైనట్టుగా తెలుస్తోంది. చెప్పరా తెచ్చినవరా? మధ్యలో ఉంది, సుత్త చూసుకొని కొట్టిండు. ఏమో ఎడ దొరికింది ఏంటిది? ఒక పోలీస్ అని ఇస్తాడు మంచి ఆడేసినవరా? ఏడ తెచ్చినవరా? చెప్పరా? సుత్తి ఆడ తెచ్చినవరా? మధ్యలో ఉంది, సుత్త చూసుకొని కొట్టిండు. ఏమో ఎడ దొరికింది ఏంటిది? ఒక పోలీస్ అని ఇస్తాడు మంచి ఆడేసినవరా?